రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 644తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్నైతే న్యూస్ చేయలేదు. అనుకోకుండా హోమ్ టౌన్కి రావాల్సి వచ్చింది. మళ్ళీ టుడే నైట్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సారీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రశ్న. ఇవాళ రేపు యూట్యూబ్తో పాటు కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ ఉంటాయి చూసారా. వీటిని హైడ్ చేయాలనుకుంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? హైడ్ చేయడం కరెక్టా కాదా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 మొబైల్ ఫోన్ రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి ఎస్ పెన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అయితే ఈరోజు మరొక న్యూస్ వచ్చింది. ఈ ఎస్ పెన్ అయితే ఇందులో రావట్లేదంట. ఎందుకంటే కంపేర్ టు ద జెడ్ ఫోల్డ్ 2 కన్నా దీన్ని మరింత స్లిమ్ అండ్ స్లీక్గా డిజైన్ చేయడం వల్ల మనకేమవుతుందంటే స్పేస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడ లేదంట. దానివల్ల దీన్ని ఎస్ పెన్ని రిమూవ్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే వీళ్ళు మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి ఫైనల్లీ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో అయితే ఎస్ పెన్ అయితే ఉండబోట్లేదు. ఇకపోతే ఇదే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3తో పాటుగా మన ముందుకి జెడ్ ఫ్లిప్ 2 అండ్ అట్ ద సేమ్ టైం గెలాక్సీ S22 ఫ్యాన్ ఎడిషన్ లేదా మనకి S22లో నార్మల్ వేరియంట్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే డ్యూ టు కాజ్ ఆఫ్ దిస్ అంటే ఎస్ పెన్ కోసమే ఎక్కువగా నేనైతే శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 3 అయితే పర్సనల్గా నా ప్రైమరీ డివైస్ కింద వాడదాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఇదైతే హ్యాపెనింగ్ కావట్లేదు. కానీ మళ్ళీ మనకి ఫైనల్ వచ్చేటప్పటికి అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ 8 సిరీస్ ఈ మంత్ 21 అయితే మనకి థాయిలాండ్లో, అలాగే 22 మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు మరొక న్యూస్ వచ్చింది. ఆల్రెడీ రియల్మీ 8లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700U 5G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు కదా. ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఇందులో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి IPS డిస్ప్లే కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మీరు అబ్జర్వ్ చేశారంటే రియల్మీ నార్జో 30 Pro ఉంది చూసారా, దాంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో కూడా మనకి డిస్ప్లే ఇదే కాన్ఫిగరేషన్, కాకపోతే ఇది కొంచెం డౌన్గ్రేడెడ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రైజింగ్ ఎంతకు తెస్తారు అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే రేపు 22వ తారీఖు ఇది అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి సైబర్ అటాక్స్ గురించి. ఇప్పుడంతా ప్రస్తుతం మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేస్తున్నాం అండ్ చాలా వరకు మనం మొబైల్ ఫోన్స్ మీదనే డిపెండ్ అవుతున్నాం కదా. దీంతో మన మొబైల్ ఫోన్ మీద అటాక్ ఏదైతే ఉందో అంటే సైబర్ అటాక్స్ అంటే మాల్వేర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అమాంతం పెరిగిపోయిందంట. సుమారుగా కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేశారంటే 845% ఎక్కువగా మనకి ఈ సైబర్ అటాక్స్ అయితే జరగడం జరుగుతుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మీరు చూసారంటే ప్రీవియస్ ఇయర్లో సుమారుగా 1314 సైబర్ అటాక్స్ జరిగితే ఈ ఇయర్లో గ్రాఫ్ మీరు చూసారంటే అమాంతం పెరిగిపోయింది. 12,719 సైబర్ అటాక్స్ అయితే ఇప్పటిదాకా జరిగినాయి అంట. ఇవన్నీ కూడా మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ మీదనే, అంటే లైక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. వీటిని బేస్ చేసుకొని, యాప్స్ని బేస్ చేసుకొని, APK ఫైల్స్ని బేస్ చేసుకొని ఈ వైరస్ అన్నిటిని డిజైన్ చేస్తున్నారంట. ఎవరెవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, ఎక్కువగా మొబైల్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో వచ్చేటువంటి లింక్స్ని కానీ లేదా మెసేజ్లో వచ్చేటువంటి లింక్స్ని కానీ ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఇవాళ రేపు యూపీఐతో లింక్ అయి ఉంటుంది కాబట్టి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ హోమ్ ఫండ్ లేదు అన్నట్లయితే కనుక మన డేటా థెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ మనకి అమౌంట్ పోని పక్షాలలో కొంచెం జాగ్రత్త లింక్స్ ఓపెన్ చేసేటప్పుడైతే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి రేపు 23వ తారీఖు మనకి MI 11 సిరీస్, MI 11X సిరీస్తో పాటు మరొక స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి నిన్నటి న్యూస్. మనమైతే నిన్న న్యూస్ చేయలేదు కదా. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని ఈరోజు వీళ్ళు రివీల్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఏకంగా 120 Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ ప్యానల్ని మన ముందు తీసుకొస్తున్నారంట. 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 75 ఇంచెస్ ప్యానల్ అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేటప్పటికే 1,00,000 పైనే ప్రైస్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మరి షామీ కాబట్టి కొంచెం మళ్ళీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి ప్యానల్ అంటే ఈవెన్ మీరు PS5 లేదా PS4 మీ ప్లే స్టేషన్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని మీ స్మార్ట్ టీవీలో ఫ్యూచర్గా గేమ్స్ కూడా
ఆడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ కూడా ఇన్ నోట్ 1 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ 11 వర్షన్ ఎర్లియర్ యాక్సెస్ని ఈరోజు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మైక్రోమాక్స్ నోట్ N1 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారో, ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ 11 కావాలనుకుంటున్నారంటే జస్ట్ వాటి ఫారం సైట్స్లోకి వెళ్ళిపోయి మీ ఐఎంఈ నెంబర్స్ని రీసెర్చ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీ ఐఎంఈ నెంబర్కి వీళ్ళు ఓటీఏ ద్వారా ఒక అప్డేట్ని అయితే పుష్ చేస్తారు. యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక లుక్ అయితే వేసేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి మరొక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది కదా. సో ఈరోజు అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. టోటల్లీ 2 మొబైల్ ఫోన్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఐకు 7 లెజెండ్. ఐకు 7 ఏదైతే ఉందో మనకి చైనాలో లాంచ్ చేసినటువంటి ఐకు నియో 5 ఉంది చూసారా, సేమ్ దాన్నే మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇది వచ్చినప్పటికీ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్తో, అలాగే ఐకు 7 లెజెండ్ ఏదైతే ఉందో మన ముందుకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనివే రేపు 26వ తారీఖు దాకా మనం వెయిట్ చేసామంటే వీళ్ళ ప్రైజింగ్ కూడా ఎంతలో ఉంటుంది ఏంటి అనేది చూడొచ్చు. సో నాకు తెలిసి వీళ్ళు ఐకు 7 ఏదైతే ఉందో 39,999 రూపీస్కి తెచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను, కంపేర్ టు ప్రీవియస్ టీజర్స్తో పోలిస్తే. ఎందుకంటే అక్కడ కూడా ఐకు 7 అన్నారు కానీ ఐకు 7 లెజెండ్ అని అయితే అనలేదు. ఒకవేళ లెజెండ్ని కనుక వీళ్ళు 40,000 రూపాయలు తెస్తే ఇది బీస్ట్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్ ప్రాజెక్ట్ గురించి. సో మీ అందరికీ తెలిసిందే, స్టార్లింక్ ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక వీడియో కూడా చేశాను. సో దీని ద్వారా డైరెక్ట్గా మీరు శాటిలైట్ నుంచి, అంటే డిటిహెచ్ ద్వారా మీరు కేబుల్ టీవీ ప్రసారాలు ఏదైతే చూస్తున్నారు, లైక్ టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ డిటిహెచ్ కావచ్చు, సేమ్ అదేవిధంగా మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే ఆల్రెడీ యూరోప్ అలాగే యూఎస్లో అయితే ఓపెన్ అయిపోయింది. మన ఇండియాలో ప్రీ బుకింగ్స్ని అయితే తీసుకున్నారు, కానీ ఇది 2022కి డెలివరీ చేస్తున్నారు, కానీ ఇది మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మేబీ 2023 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో వీళ్ళకి సంబంధించినటువంటి స్పేస్లో వర్క్ ఏదైతే ఉందో ఇది డిలే అవ్వటం కారణం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఇండియా కూడా తీసుకొస్తున్నా అన్నారు. నేను కూడా అయితే రిజిస్టర్ చేశాను. మీలో ఎవరైనా రిజిస్టర్ చేశారా లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ కూడా లైక్ యూట్యూబ్నే ఫాలో అవుతుందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే టోటల్లీ హైడ్ చేయబోతున్నారు. అంటే రీల్స్ కావచ్చు లేదా ఏదైనా పోస్ట్ పెడితే దాంట్లో డిస్లైక్స్ ఉంటే చూసారా, సో వాటిని అయితే హైడ్ చేయబోతున్నారంట. దీనికి సంబంధించి వీళ్ళైతే రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేస్తారు. దీంట్లో మిశ్రమ అభిప్రాయం వచ్చింది. కొంతమంది ఏమో ఉంచాలి అన్నారు, కొంతమంది ఏమో తీసేయాలి అన్నారు. సో ఇందుకోసం అని చెప్పి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఎవరైతే క్రియేటర్ ఉంటారో క్రియేటర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మాలాంటి వాళ్ళకి సో డిస్లైక్స్ కావాలా, ఉంచుకోవాలా, వద్దా అని చెప్పి మేమైతే డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకేమనిపిస్తుంది, లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ ఉండాలంటారా ఉండదంటారా లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే త్వరలో ఫేస్బుక్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఈ ఫ్యూచర్ అయితే చూడబోతున్నాం. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పోకో దగ్గర నుంచి. పోకోలో మనకు ఒక బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. అఫ్కోర్స్ ఇది కూడా నిన్నటి న్యూసే, కాకపోతే ఒక అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది. సో దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెసర్ని యూస్ చేసేటువంటి అవకాశం ఉందంట. 700U ఏదైతే రియల్మీ 8 యూస్ చేస్తుందో సేమ్, కాకపోతే ఇందులో 20x జూమ్తో ఉండేటువంటి కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ వీళ్ళు 48 మెగాపిక్సెల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ప్యారల్గా చూశారు అన్నట్లయితే ఇది చైనాలో ఏదైతే లాంచ్ చేస్తారో రెడ్మీ నోట్ 10 5G అనేటువంటి వేరియంట్తో 20x అనేటువంటి పేరుతో సేమ్ ఫోన్నే మన ఇండియాలో పోకో M3 Pro వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇది ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.